అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను. కొండగుట్టల్లో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహుడు. ఎలా తలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికేవాడు ఆ గోవిందుడు ఒకడే. తెలంగాణలో హైదరాబాద్ కి అతి సమీపంలో ఉన్న స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాను. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఆ లక్ష్మీ నారసింహుడు తన భక్తులను ఉద్ధరించేందుకు వారందరి దర్శనార్థం ఎన్నో చోట్ల స్వయంభుగా కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఈ దేవాలయం ఒక అద్భుతమని చెప్పాలి. ఈ దేవాలయంలో స్వయంభుగా పడుకొని ఉన్న ఆంజనేయ స్వామి కూడా వెలిశారు. మరియు స్వయంభుగా వీరభద్రస్వామి, ఆ సాంబశివుడు కూడా స్వయంభుగా ఈ దేవాలయంలో వెలిశారు. ఈ క్షేత్రంలోనే ఇంతమంది దేవతలు స్వయంభుగా వెలిశారంటే మాటలు కాదు సుమి. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చుట్టూ అంతా కూడా ప్రకృతి రమణీయత. కొండలపైన స్వామివారు నెలకొని ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ దేవస్థానం చాలా సుందరంగా ఉంటుంది. చుట్టూ ప్రకృతి రమణీయత మధ్య కొండలపైన స్వామివారు నెలకొని ఉన్నారు. ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర 500 సంవత్సరాల క్రితంది. 500 ఏళ్ల క్రితమే ఇక్కడ చిన్న గుడి, ఇందులో స్వామివారు ఉండేవారట. ఇంత అద్భుతమైన దేవాలయం ఇబ్రహీంపట్నంలో ఉంది. సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం 25 కిలోమీటర్లు ఉంటుంది. నాగార్జున సాగర్ హైవేలో మీకు ఇబ్రహీంపట్నం టచ్ అవుతుంది. ఎంజీబీఎస్ సికింద్రాబాద్ దిల్సుఖ్ నగర్ కోటి నుండి 277 బస్ ఎక్కితే మీరు ఇబ్రహీంపట్నం చేరుకోవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. 500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయము ఇబ్రహీంపట్నంలోనే ఉంది. ఈ దేవాలయానికి ఉన్న మరో విశిష్టత ఏంటి అంటే శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దేవాలయంలో వీరభద్రస్వామి, పరమశివుడు కూడా స్వయంభుగా వెలిశారు. ఎటువంటి కోరికైనా సరే ముడుపు కడితే ఈ దేవాలయంలో ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఎవరికీ తెలియని మరొక రహస్యం నేను మీకు చెబుతాను. ఈ దేవాలయంలో యాదగిరి గుట్ట తర్వాత మరో అంతటి అద్భుతమైన ఆలయం ఇదేనండి. ఈ దేవాలయము ఇబ్రహీంపట్నంలో ఉన్నదని చాలా మందికి తెలియదు. ఒకే దేవాలయంలో ఎన్ని దేవతామూర్తులు స్వయంభుగా వెలవడం అనేది అరుదైన విషయం. మీరు చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైన దేవాలయంలా కనపడుతుంది కదా. అవునండి, ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇంచుమించుగా ఒక 500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం. మా సనాతన దేవాలయాల రాజమార్గం ఛానల్ ద్వారా ఇలాంటి పురాతనమైన దేవాలయాలను మీకు చూపించాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు మనం చూస్తున్నది స్వయంభుగా వెలసిన ఆ మహాశివుణ్ణి. హరహర మహాదేవ, శంభో శంకర, మృత్యుంజయ మహాదేవ, నమో నమః. లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ మేము ఈ దేవాలయానికి వెళ్ళిన రోజైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి. ఆ రోజు భక్తులు చాలామంది వచ్చారు. సాయంత్రం కళ్యాణం ఉంది, కానీ ఇక్కడ మేము వెళ్ళిన టైంకి హోమాలు జరిపిస్తున్నారు. స్వామివారి జయంతి కారణంగా ఈ దేవాలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారు. లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ నారసింహాయ నమః. ఇక మనం ఇప్పుడు చూస్తున్నది స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయము.
లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళుతుంటే గుట్టపైకి వెళ్ళగానే ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన దేవాలయం అయితే మనకు కనపడుతుంది. ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి పడుకున్న దేవాలయం ఇదొక్కటే అని అంటున్నారు. ఇక్కడ పూజారి మాటలు వింటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ దేవాలయంలోకి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా శ్రీ ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని. ఆంజనేయ స్వామి పడుకొని ఉండడం మాత్రం నేను మొట్టమొదటిగా చూస్తున్నాను. ఇక్కడ స్వయంపుగా ఇలా పడుకొని మాత్రం మనకు దర్శనమిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం. మన తెలంగాణలో ఇంతటి అద్భుతమైన పురాతనమైన దేవాలయాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మీకు తెలిసిన పురాతన దేవాలయాలు ఏవి ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడికి వస్తాం, ఆ దేవాలయాన్ని కూడా అందరికీ చూపిస్తాం. నేను ఎన్నో పురాతనమైన దేవాలయాలను మీకు చూపించడం జరిగింది, కానీ ఇలాంటి ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయం మాత్రం మొట్టమొదటిగా ఇలా స్వయంభుగా వెలిసిన దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ దేవాలయాన్ని దర్శించుకునే ముందు మొట్టమొదటగా మనకు దర్శనమిచ్చేది వీరభద్రస్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. మీకు చెప్పాను కదా ఇంతకుముందే ఈ దేవాలయంలో ఎంత ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయో. ఇక్కడ వీరభద్రస్వామి కూడా స్వయంభుగా వెలిశాడు. ఈ వీరభద్రస్వామి దర్శించుకున్న తర్వాత పక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది. ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. మన తెలంగాణలో అయితే మన దేవతామూర్తులకు కొదువే లేదు. ప్రతి ఊరిలో మన గ్రామ దేవతలు చాలా ఖచ్చితంగా ఉంటారు. ఇక వీరభద్రస్వామిని రేణుకా ఎల్లమ్మను దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టామూర్తులని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. జాతకంలో ఎలాంటి దోషాలున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తే తొలగిపోతాయి. సురలు జయబెట్ట అసురులెల్ల మురబెట్ట, సురలు జయబెట్ట అసురులెల్ల మురబెట్ట, సిరితో మెలగి నరసింహదేవుడు. సురలు జయబెట్ట అసురులెల్ల మురబెట్ట, సిరితో మెలగి నరసింహదేవుడు. ధరణి ఓం పెట్ట ప్రతి పనులు మిన్ను ముట్ట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. స్వామివారి అద్భుతమైన విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ దర్శనం కొండల నడుమ ఎంత అద్భుతంగా స్వయంభుగా వెలిశాడో స్వామి. నిజంగా యాదాద్రితో సమానమైన క్షేత్రమని ఈ క్షేత్రాన్ని ఎందుకన్నారంటే ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి చరిత్రను తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. సురలు జయబెట్ట అసురులెల్ల మురబెట్ట, సురలు జయబెట్ట అసురులెల్ల మురబెట్ట, సిరితో మెలగి నరసింహదేవుడు. సురలు జయబెట్ట అసురులెల్ల మురబెట్ట, సిరితో మెలగి నరసింహదేవుడు. ధరణి ఓం పెట్ట ప్రతి పనులు మిన్ను ముట్ట.
రామచంద్ర భగవానికి లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ నరసింహ స్వామికి రామచంద్ర భగవానికి లక్ష్మీ సమేత నరసింహ స్వామికి అల్వార్ల భగవానికి రామచంద్ర భగవానికి లక్ష్మీ సమేత నారసింహాయ నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఇక్కడ వీరపట్నంలో కొలువైనటువంటి సింహగిరి లక్ష్మీ సమేత నారసింహస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో విశేషంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలు వైశాఖ పౌర్ణమి వరకు విశేషంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవంలో భాగంగా మొదటి రోజు అంకురార్పణ, అలాగే సుదర్శన హోమము, రెండవ రోజు మరణ సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, ఆపై సాయంకాలం 7:30 గంటలకు శ్రీ లక్ష్మీ సమేత నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము, తదుపరి రోజు స్వామివారికి చక్ర స్నానము, ఆపై స్వామివారి యొక్క శోభయాత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క స్థలం యొక్క పురాణం వచ్చేసరికి ఈ యొక్క స్వామివారి యొక్క గుట్ట మా పూర్వీకులు చెప్పేది ఏమిటంటే గత 400 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాచీనమైనటువంటి దేవాలయంలో ఈ స్వామివారు కొలువై ఉన్నారు. ఇంతకు ముందు మరి ఎప్పుడెప్పుడో ఒక్కసారి వచ్చే వాళ్ళము, కానీ ఈ యొక్క ఆలయము ఎండోమెంట్ వారు తీసుకున్నప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందింది. అలాగే ఇక్కడ లక్ష్మణాచార్యులు అనేసి బర్కం వంశస్థులు, ఆ పంతులు గారు ఎంతో ఈ ఆలయాన్ని యొక్క అభివృద్ధికై దోహదపడ్డారు. వారి యొక్క కుటుంబంలో వారి యొక్క అన్నయ్య గారు రామచంద్ర గారు, ఆయన కూడా కళ్యాణ మహోత్సవానికి ప్రతి సంవత్సరం చేయించడానికై కళ్యాణ మంటపం చేయించారండి. అలాగే ఈ యొక్క ఆలయంలో మీరు చూస్తూ ఉంటే ప్రతి చోట కూడా వివిధ మార్గాల ద్వారా మరి భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ప్రాచీనమైనటువంటి దేవాలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతాయండి. ప్రతిరోజు కూడా ఈ లక్ష్మీ సమేత నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో మరి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామార్చన, స్వామివారి వద్దకు వచ్చేటువంటి భక్తుల కోసమై మరి విశేషంగా అర్చనలు, ఆపై ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే ప్రతి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకము, అలాగే ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా మరి స్వామివారికి అభిషేకము ఈ విధంగా వివిధ కైంకర్యాలు నిర్వహించబడతాయి. అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నిన్నటి రోజు మొదలై రేపటి రోజు వరకు మరి జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మరి ఉత్తర ద్వారం రోజున వైశాఖ ముక్కోటి ఏకాదశి రోజు జరుగుతుంది. అలాగే ఇక్కడ శివరాత్రి రోజున శివాలయంలో విశేషంగా మరి శివుడికి కూడా మరి పూజలు అందుకుంటూ ఉంటాయన్నమాట. అలాగే స్వామివారి యొక్క కళ్యాణమోత్సవం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మరి ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి జరుగుతూ ఉండగా ఈ సంవత్సరం చేరుకున్నామండి. ఎంతో వైభవపేతంగా ఈ సంవత్సరం ఈ యొక్క కళ్యాణ ఉత్సవాలు మరి ప్రారంభమై 2వ రోజుకి చేరుకున్నాయి. మరి సాయంకాలం మరి ప్రతి ఒక్కరి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది అని మరి తెలియజేస్తారు. వెనక భాగాన మనకి శివాలయం ఉందండి. శివాలయంలో గణపతి, వీరభద్రస్వామి, మరి అలాగే శివుడు, మరి భవానీ మాత కొలువై ఉన్నారు. విశేషంగా వీరభద్రుడు మళ్ళా ఈ ఆలయంలో స్వామివారు వెలుస్తున్నారండి. మరి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా స్వామివారి యొక్క విగ్రహం దినదినాభివృద్ధిగా మరి వెలుస్తూ ఉన్నది. ఇక్కడ కూడా ఆ యొక్క శివాలయంలో కూడా మరి విశేషంగా పూజలు స్వామివారు అందుకుంటున్నారు. ఈ యొక్క ఆలయం కూడా మరి గత 4 సంవత్సరాలుగా ఉన్నది అని మా నమ్మకము. ప్రస్తుత కాలంలో చాలా దేవాలయాలు ఒక ముఖ్యమైన సేవని చేపట్టాయి, అదే గోసేవ. ప్రతి దేవాలయంలో గోవుల కోసం కొంత స్థలాన్ని కేటాయించి ఆ గోశాలకి సేవలు చేస్తున్నారు. చూసారు కదా, ఎంతో అద్భుతమైన దేవాలయం, ఎంతో పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.